హాయ్ అండి. ఏకాదశి పండుగ రోజు చాలా ప్రాంతాలలో పేలాల పిండిని ప్రిపేర్ చేస్తారు కదండి. దేవుడికి నైవేద్యంగా దీన్ని సమర్పిస్తారు. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను. ముందుగా 1 కప్పు తెల్ల జొన్నల్ని తీసుకోవాలి. నీట్గా వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని జొన్నలు మునిగేటట్టుగా వాటర్ని వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మరిగించుకోవాలి. ఇప్పుడు అవి కొంచెం కలుపుకున్న తర్వాత పైన తాలులాగా వస్తుందండి, అదంతా తీసేయాలి. తీసేసి ఇప్పుడు ఈ జొన్నల్ని మంచిగా మరిగించుకోవాలి. అది ఒక బాయిల్ రాగానే వాటిని ఒక జాలీలో వేసుకొని అవి కొంచెం పొడారిన తర్వాత ఒక క్లాత్ మీద వేసేసి ఒక 4-5 అవర్స్ పాటు మంచిగా ఆరబెట్టుకోవాలి. ఒకవేళ పొద్దున వీలు పడదు అనుకునే వాళ్ళు నైటే కడిగి ఆరబెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్ల జొన్నలు వేసుకోవాలి. వేసుకొని ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోకి పెట్టుకొని మూత పెట్టుకొని అవన్నిటిని కూడా పాప్కార్న్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మూత అనేది ఆవిరి పట్టకుండా కొంచెం క్రాస్గా పెట్టుకొని ఇలా పాప్కార్న్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్ని జొన్నల్ని కూడా అలాగే తయారు చేసుకోవాలి. పూర్తిగా సిమ్లో పెట్టుకుంటే మనకు అన్నీ పర్ఫెక్ట్గా వేగుతాయండి. ఇప్పుడు ఇలా వేయించుకున్న పాప్కార్న్ అన్నిటిని ఒక జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు 1 కప్పు జొన్నలకి 3/4 కప్పు లాగా బెల్లంని వేసుకోవాలి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు వేరొక జార్ తీసుకొని 1/4 కప్పు ఎండు కొబ్బరి, 5-6 ఇలాచి, 1/4 కప్పు పుట్నాల పప్పు, 1/4 కప్పు వేయించుకున్న పల్లీలు, ఒక 6-7 బాదంని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని మనం ముందుగా తయారు చేసుకున్న పేలాల పిండిలో వేసేసి బాగా కలుపుకోవాలి. మామూలుగా నైవేద్యంకి అయితే జొన్నలు, బెల్లము, ఇలాచి వేసి తయారు చేసి దేవుడికి పెడతారండి. ఈ రోజుల్లో పిల్లలు కొంచెం ఇష్టంగా తినాలి అనుకుంటే మనం ఈ బాదాము ఇవన్నీ వేసేస్తే మంచిగా తింటారు, హెల్తీగా ఉంటారు. చాలా సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.